హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా కిచెన్‌లో వంటలు మామూలుగా లేవు. రీసెంట్‌గా మ్యారేజ్ అయిన ఒక కొత్త జంట ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. సో, వాళ్ళకి వచ్చే గెస్ట్‌లకి అందరికీ భోజనం పంపించే బాధ్యత మాదే. సో, ఈ వంటలు ఎలా చేస్తున్నామో చూపిస్తూ, అసలు పెళ్లి తర్వాత ఈ వ్రతం ఎందుకు చేయాలో, నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే పనులన్నీ ఫుల్ స్వింగ్‌తో నడుస్తున్నాయి. అందరూ చాలా బిజీగా ఉన్నారు. సరే, మన వ్రతం గురించి అయితే మాట్లాడుకుందాం. మామూలుగా పెళ్ళయ్యాక కొత్త జంటలు చేసే ఫస్ట్ పూజే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అండి. ఎందుకంటే ఆ స్వామి ఆశీస్సులు లైఫ్ అంతా ఇద్దరికీ ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ఇంకా మన వంటల్లో కాంప్రమైజ్ ఉంటుందా? ఛాన్సే లేదు. అందుకే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినట్టు చాలా ప్రేమగా వండుతున్నాం. ఇక వ్రతం భోజనం అనగానే ఆ హోమ్ స్టైల్ ఫుడ్ టేస్ట్ రావాలి కదా! అందుకే మసాలాలు అవి ఎక్కువ వాడకుండా కమ్మగా ఉండేలా ప్లాన్ చేసాం. ప్రొఫెషనల్‌గా ఇది మాకు వర్క్ అయినప్పటికీ ఓ మంచి కార్యం కోసం వండుతున్నాం కదా! ఆ సాటిస్ఫాక్షనే వేరు. గెస్ట్‌లందరూ హాయిగా తిని దీవిస్తే అదే చాలు. మా కష్టమంతా మర్చిపోతాం. ఇంకా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, కొత్త కోడలికి ఆ ఇంటి ఆచారాలు, బంధువులతో ఎలా కలిసిమెలిసి ఉండాలి అనే అవగాహన వస్తుంది. ఈ వ్రతం వెనకాల పురాణాల్లో ఒక కథ ఉండేది. సాధువు అనే ఒక వర్తకుడు తన అల్లుడితో కలిసి పెళ్లి తర్వాత ఈ వ్రతం చేయడం మర్చిపోయి ఎన్నో కష్టాలు పడ్డాడంట. మళ్ళీ ఆ స్వామిని నమ్ముకొని భక్తితో వ్రతం చేసుకున్నాక వాళ్ళ జీవితం సిరి సంపదలతో నిండిపోయింది. అందుకే మన ఇంట్లో కూడా కొత్త జంటలు ఈ కథ వినడం వల్ల జీవితంలో వచ్చే ఆటుపోట్లను భయం లేకుండా ఎలా ఎదుర్కోవాలో, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచితే విజయం ఎలా లభిస్తుందో అర్థం చేసుకుంటారు. 10 మంది బంధువులను పిలిచి అందరికీ భోజనాలు పెట్టి అందరి ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కేవలం ఒక పూజ కాదండి. అది ఒక కొత్త సంసారానికి పునాది లాంటిది. సత్యం, ధర్మం అనే దారిలో నడిస్తే ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే నమ్మకం. అందుకే కొత్తగా పెళ్ళైన జంట ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. అదండి నాకు మాత్రం తెలిసిన కొంచెం కథ సత్యనారాయణ వ్రతం గురించి. సో, ఈ ఫుడ్ కౌంటర్ చూపిస్తూ ఇక్కడ ఏమేం జరుగుతుందో చెప్తాను. ఇంక వ్రతం ముగిసింది. అసలైన హడావిడి ఇప్పుడే మొదలైంది. చుట్టాలందరూ ఒక్క చోట చేరి పాత ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంత సందడిగా ఉందో. నిజానికి సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే 10 మందికి ప్రసాదం పెట్టి అందరి ఆశీస్సులు తీసుకోవడం. ఇక్కడ అందరూ తృప్తిగా తింటూ ఒక కొత్త జంటని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ ఆ వైబ్స్ చాలా బాగుంటాయి కదా! ఇంకా మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తేనే మన మూలాలు మర్చిపోకుండా ఉంటాం. ఇంకా ఈ ఫుడ్ ఆర్డర్ మాకు కేవలం పని మాత్రమే కాదు, ఓ మంచి ఫ్యామిలీ మెమరీలో మేము కూడా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.